మమతా బెనర్జీ వాళ్ళ మేనలుడు అభిషేక్ బెనర్జీ అట్లాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ మహువా మొయిత్రి ఇట్లాంటి వాళ్ళు మొన్నటిదాకా వీరులుగా మన మీడియా చాలామంది చేసింది. కానీ అక్కడ పబ్లిక్లో నా అసంతృప్తిని బయట పెట్టలేకపోయినటువంటి పరిస్థితికి సాక్ష్యం ఏదైతే సర్వేలకి కూడా సమాధానం చెప్పలేనంత భయపడ్డారు వాళ్ళు. యాక్సిస్ మై ఇండియా చెప్పింది అదే కదా. అలాంటిది ఓటమి పాలయ్యింది మమతా బెనర్జీ అని తెలియగానే ఇప్పుడు ఎక్కడికక్కడ మమతా బెనర్జీ కనబడితే చాలు చోర్ చోర్ అని పిలుస్తున్నారు. సువేందు ఆడి పేరేంటి, అభిషేక్ బెనర్జీ కనబడితే చాలు చోర్ చోర్ అని పిలుస్తున్నారు. అంటే మిగతాది ఇప్పుడు ఓడిపోయినటువంటి స్టాలిన్ అయినా లేకపోతే జగన్ అయినా లేకపోతే ఇంకోళ్ళైనా వాళ్ళకి ఇలాంటి ప్రతిఘటన లేదు. ప్రభుత్వాల నుంచి ప్రతిఘటనలు ఉన్నాయి రాజకీయంగా, కానీ పబ్లిక్ నుంచి లేదు ఇట్లాంటి రెస్పాన్స్. అంత అరాచకంగా పరిపాలించింది బెంగాల్ అన్నటువంటిది అర్థమవుతుంది. చివరికి ఆర్జీకర్ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు అయితే ఆ చనిపోయిన అమ్మాయి తల్లి ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కదా, అమ్మాయి ఆమెకి స్వాగతం పలుకుతా చూడండి. ఈమె డాక్టర్ డ్యాన్స్ చేస్తున్నాను, ఇదిగో కాళీమాతలాగా ఎలాగ మార్పు జరిగింది సమాజంలో అన్నటువంటిది ఆమె చేస్తున్నటువంటి నృత్యం. మిగతా వాళ్ళందరూ డాక్టర్లే, చప్పట్లు కొడుతున్న వాళ్ళందరూ. ఒక రాక్షస జాతి అంతమైంది అన్నటువంటి సంతోషం వాళ్ళలో కనబడుతోంది. ఇది అక్కడ పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుంది.